హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ వార్తలు నిలిచింది. ఒక నివేదిక వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? కోవిడ్-19కి సంబంధించి. ఉద్దేశం ఏంటంటే ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ఈ కరోనా మహమ్మారి ఏదైతే ఉంటుందో, ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ఈ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ ను సూచించే ఒక నివేదిక అని గుర్తుంచుకోండి. ఈ రిపోర్ట్ ఆధారంగా కరోనాపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన టాప్ 3 దేశాలేంటి, అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ 3 సిటీస్ ఏంటి, అందులో చోటు సంపాదించుకునే వార్తలు నిలిచిన భారతీయ నగరాలు ఏంటి, ఇలాంటి అంశాలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ అంటున్నాను. దేనికి సంబంధించి? కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ అని గుర్తుంచుకోండి. ఇందులో టాప్ 3లో నిలిచిన దేశాలు ఏంటంటే ఫస్ట్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ సెకండ్ వచ్చేసి ఇజ్రాయిల్, ఇటీవలే మాస్క్ రహిత దేశంగా వార్తలు నిలిచింది గడిచిన జూన్ మాసం 15th నుండి, అండ్ కెనడా. ఈ 3 దేశాలను గుర్తుంచుకోండి. ఈ 3 దేశాలు ఎందుకు టాప్ 3లో నిలిచాయి? ప్రపంచంలో కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన దేశాలను గుర్తుంచుకోండి. సో ఇందులో ఈ రిపోర్ట్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 32nd ప్లేస్, 32వ స్థానంలో ఉంది. ఇక్కడ పోటీ పరీక్షలు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇటీవల వార్తలు నిలిచిన కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ 2021లో భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ 3లో నిలిచిన దేశాలేంటి. అలా ప్రపంచంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన 40 దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 40లో టాప్ 3లో ఈ దేశాలు గుర్తుంచుకోండి, 40లో 32వ స్థానము భారతదేశం అని గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 100 నగరాలు, 100 ప్రముఖ నగరాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ర్యాంకింగ్స్ ని కేటాయించడం జరిగింది. అలా కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో టాప్ 3లో నిలిచిన నగరాలేంటి ప్రపంచంలో అంటారు. ఫస్ట్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? USA. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సిటీగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన నగరం అని గుర్తుంచుకోండి. ఈ నగరానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు కదా, అధికారులు ఉంటారు కదా, వారు ఈ నగరంలో ఉండే ప్రజల విషయంలో ఈ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నట్టు గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి న్యూయార్క్ అనగానే ఇక్కడ ఇది కూడా యుఎస్ఏకి సంబంధించింది. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మాస్కో ఎక్కడ ఉంటుంది? రష్యా. ఈ టాప్ 3 సిటీస్ గుర్తుంచుకోండి. ఈ టాప్ 3 సిటీస్ యొక్క ప్రత్యేకత ఏంటి? కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన నగరాలు అంటే ఇవి గుర్తుంచుకోండి. అలా 100 సిటీస్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ లో. అందులో భారతదేశం నుండి 49th ప్లేస్ లో బెంగళూరు సిటీ వార్తలు నిలిచింది. బెంగళూరు సిటీ చోటు సంపాదించుకోవడం జరిగింది. అండ్ 55th ప్లేస్ లో న్యూఢిల్లీ, మన దేశ రాజధాని న్యూఢిల్లీ చోటు సంపాదించుకొని వార్తలు నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ ని గుర్తుంచుకోండి. దేశాలకి సంబంధించిన ర్యాంకింగ్స్, నగరాలకి సంబంధించిన ర్యాంకింగ్స్. ఈ రిపోర్ట్ పేరేంటి? కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్. దేనికి సంబంధించింది? కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ఎట్ ద సేమ్ టైం అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న నగరాలకి సంబంధించిన ర్యాంకింగ్స్. అద్భుత పనితీరు అంటున్నాను. ముఖ్యంగా చూడండి, కరోనాకి సంబంధించి టెస్టులు చేయడం కానివ్వండి, ట్రేసింగ్ చేయడం కానివ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, కరోనాకి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను తీసుకొని ఈ రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో టాప్ 3 సిటీస్ గుర్తుంచుకోండి. మొత్తం 40 దేశాలకి మాత్రమే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో టాప్ 3 దేశాలు గుర్తుంచుకోండి, ఇందాక చెప్పినవి. ఎట్ ద సేమ్ టైం ఇండియా యొక్క స్థానం 32 అని గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. అండ్ టాప్ 3 సిటీస్ గుర్తుంచుకోండి. అందులో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న సిటీస్ అనగానే మనకు బెంగళూరు అండ్ న్యూఢిల్లీ గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మరి రిపోర్ట్ అంటున్నాను. ఈ రిపోర్ట్ ని విడుదల చేసే వార్తలు నిలిచిన సంస్థ ఏది, అసలు ఎవరి సహకారంతో ఈ రిపోర్ట్ ని తయారు చేయడం జరిగింది అంటారు పోటీ పరీక్షలో. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, స్టార్ట్అప్ బ్లింక్ అనే సంస్థ. స్టార్ట్అప్ బ్లింక్
స్టార్టప్ బ్లింక్ అనే సంస్థ ఈ రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. మరి స్టార్టప్ బ్లింక్ సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? జూరిచ్, స్విట్జర్లాండ్. జూరిచ్ వేదికగా పనిచేస్తుంది స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. స్విట్జర్లాండ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి ఎవరి సహకారంతో ఈ నివేదికను రూపకల్పన చేసింది ఈ సంస్థ అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యుఎన్ఎయిడ్స్. యుఎన్ఎయిడ్స్ అనే సంస్థ. యుఎన్ఎయిడ్స్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అని గుర్తుంచుకోండి. యుఎన్ఎయిడ్స్, యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? మనకు జెనీవా, స్విట్జర్లాండ్. సో ఈ సంస్థ సహకారంతో స్టార్టప్ బ్లింక్ అనే సంస్థ విడుదల చేసిన కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 2021 రిపోర్ట్ కి సంబంధించి అంటారు. ఎందుకంటే గడిచిన సంవత్సరం 2020లో కూడా ఈ సంస్థ రిపోర్ట్ ని విడుదల చేసింది. అప్పుడు కూడా మనం ర్యాంకింగ్ చూసాం. ఈ రోజు వార్తలు ఇచ్చిన ఈ రిపోర్ట్ కి సంబంధించి ఖచ్చితంగా ర్యాంకింగ్స్ పైన రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అలా వార్తలు నిలుస్తున్న సూచీలే కానివ్వండి, నివేదికలే కానివ్వండి, ముఖ్యంగా ప్రముఖ సంస్థలు ల్యాన్సెట్ రిపోర్ట్సే కానివ్వండి, ఇలాంటివి ఏవి వార్తలు ఇచ్చినా మనం చర్చించుకోవడం జరుగుతుంది. అలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా సంస్థ వార్తలు ఇస్తుందంటే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. సో కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్, భారతదేశం యొక్క స్థానము, టాప్ 3లో నిలిచిన దేశాలు, టాప్ లో నిలిచిన నగరాలు ఏంటి, భారతదేశానికి సంబంధించిన నగరాల యొక్క ర్యాంకింగ్స్ ఏంటి, ఇది ఒక్కటి చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు కోవిడ్-19 కి సంబంధించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా అనుకోవచ్చు. ఎందుకు అంటే అధికారికంగా ఒక పోర్టల్ ని రూపకల్పన చేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం వార్తలించింది. కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ లేదా హెల్త్ మినిస్ట్రీ వారు. ఈ పోర్టల్ పేరు గుర్తుంచుకోండి, ఇది కూడా కరోనాకి సంబంధించింది. కోవిడ్-19 డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్. ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అర్థం చేసుకోండి, ఉద్దేశం తెలుస్తుంది అని చెప్పాను. సో కోవిడ్-19 కి సంబంధించి, డెత్ అంటే మరణాలకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని ఇచ్చే, పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ అన్నట్టు, ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు. సో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి అధికారికంగా అంటున్నాను, చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పోర్టల్స్ ఉన్నాయి, కానీ అధికారికంగా వీరు లాంచ్ చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలో. కోవిడ్-19 డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ అనగానే కేరళ రాష్ట్రం గుర్తుకు రావాలి. కేరళ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఈ హెల్త్ కేరళ ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని విడుదల చేశారు. ఆటోమేటిక్ గా దేనికి సంబంధించింది? ఈ కరోనా పాండమిక్ సమయంలో మనకి ఈ యాజ్ ఆన్ టుడే అంటే ఏంటంటే జూలై మాసం గుర్తుంచుకోండి. గడిచిన మాసం ఏదైతే ఉంటుందో, గడిచిన జూలై మాసం వరకు కేరళ రాష్ట్రంలో కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు మరియు సెకండ్ వేవ్ అప్పుడు అసలు ఎంతమంది మరణించారు, మరణించిన వారికి సంబంధించి పేరు మరియు వారి యొక్క ఊరు కానివ్వండి, వారి యొక్క ఏజ్ కానివ్వండి, సో అసలు ఏ రోజున మరణించాడు, అలాంటి టోటల్ నివేదిక అనేది ఇందులో ఉంటుంది అన్నట్టు, డెత్ సర్టిఫికేట్ లాంటిది అన్నట్టు. సో అలా కోవిడ్-19 డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ మరి కేరళ ప్రభుత్వం ఎందుకు లాంచ్ చేసింది అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల మనం తరచూ చూస్తూ ఉంటాం, ఈ కరోనా విపత్కర పరిస్థితిలో అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారి సంరక్షణను భారత ప్రభుత్వం చూస్తోంది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. బాల స్వరాజ్ అనే ఒక పోర్టల్ ని రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు అనాథలుగా మారారు ఈ కరోనా విపత్కర పరిస్థితులు అని చెప్పేసి స్టాట్స్ కూడా విడుదల చేస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏంటంటే సంక్షేమ చర్యల్లో భాగంగా ఈ కరోనా విపత్కర పరిస్థితిలో అనాథ పిల్లలకి సంబంధించి వారిని పోషించే బాధ్యతని తీసుకుంటున్నాయి. అలా మనకు అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కాలంలో అనాథలుగా మారిన పిల్లల సంరక్షణ చూస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని రాష్ట్రాల్లో కరోనా కారణంగా మరణించిన వారు ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ మరణించారనుకోండి, సంపాదించేవాడు మరణించారనుకోండి, అలాంటి కుటుంబానికి నెల నెల పెన్షన్ కూడా ఇస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట కోవిడ్-19 కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలన్నా, సంక్షేమ చర్యల భాగంగా అనాథ పిల్లలకు సంబంధించి ఉచిత విద్యను అందించాలన్నా, అనాథ పిల్లలకు మంత్లీ పెన్షన్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఆధారంగానే తీసుకుంటారట. అంటే ఎవరు మరణించారు నిజమా కాదా అని చెప్పేసి ఇందులో ఎవరైతే పేరు నమోదవుతుందో వారిని మాత్రమే మరణించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరిస్తుంది అన్నట్టు. సో అలాంటిది కోవిడ్-19 డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ అనేది నిన్నటి రోజున కేరళ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. జూలై 22 గడిచిన మాసం ఏదైతే ఉంటుందో జూలై 22 వరకు ఇందులో కేరళ రాష్ట్రంలో చనిపోయిన వారందరికీ సంబంధించిన జాబితాను పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత అతి త్వరలో అప్డేట్ చేస్తారంట. ఇదొకటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, పినరయి విజయన్ గారు.
ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కేరళ రాష్ట్రం ఏ అంశాలతో అయితే వార్తలు నిలుస్తుందో వాటికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అత్యధికంగా మనకు ట్రాన్స్జెండర్లకు సంబంధించి వార్తలు నిలుస్తుంది, మహిళా సంరక్షణకు సంబంధించి పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ వార్తలు నిలిచింది, కేరళ రాష్ట్ర గవర్నర్ గారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు వార్తలు ఇచ్చారు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఒక రాష్ట్ర గవర్నరు ఒక రోజు నిరాహార దీక్ష చేశారు మహిళా సంరక్షణ కోసం. ఇలాంటి అంశాలే కానివ్వండి, ఇటీవల స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రత్యేక అంశాన్ని మనం చూసాము. అండ్ ప్రస్తుతం దేశంలో పాములను పట్టేవారు ఎవరైతే ఉంటారో, స్నేక్ క్యాచర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్న రాష్ట్రము మనకు కేరళ రాష్ట్రం. అండ్ నమత్ బసై ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. నమత్ బసై అనగానే కేరళ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క గిరిజనులకి సంబంధించి, గిరిజన సమూహం ఉంటుంది కదా, ఎస్టీస్ ఉంటారు కదా, ట్రైబల్స్ ఉంటారు కదా, వారికి మాతృభాషలోనే విద్యను అందిస్తున్న రాష్ట్రం కేరళ. ఏ ప్రోగ్రాము? నమత్ బసై. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో రాష్ట్రాలన్నింటిలో కూడా టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. ఫస్ట్ బెల్ కైట్ విక్టర్స్ అనే ప్రోగ్రామ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కేరళకి సంబంధించింది. ఇటీవల కర్షక క్షేమ నిధి బోర్డుని ప్రారంభించింది. కర్షక క్షేమ నిధి బోర్డు అంటే కేరళ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో ఆ బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఈ పోర్టల్ ద్వారానే, ఈ బోర్డు ద్వారానే బెనిఫిట్స్ ఇస్తుందట. కర్షక క్షేమ నిధి బోర్డు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. మరి మత్స్యరంగానికి సంబంధించి పరివర్తనం అనే ప్రోగ్రామ్ ని మనం చూసాం. ఎందుకంటే మత్స్యరంగంపై ఆధారపడిన రాష్ట్రము మనకు కేరళ రాష్ట్రం, మలబార్ కోస్ట్ అంటాం మనం. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో కృషికర్ణ ప్రాజెక్ట్, పాలీ హౌస్, గ్రీన్ హౌసెస్ ఏవైతే ఉంటే వాటికి ప్రోత్సాహం ఇవ్వడం, వీటన్నిటి లింక్ చేస్తూ చదవండి. దేశంలోనే మొట్టమొదటి అంశాలతో తరచు వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైన్ అనగానే కేరళ గుర్తుకు రావాలి. దేశంలోనే మొట్టమొదటి మరియు ఏకైక రాష్ట్రంగా కేరళ వార్తలు నిలిచింది. జీఎస్టీ పై సెస్ విధిస్తున్న రాష్ట్రం కేరళ. సో ఇలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. రెగ్యులర్ గా మీకు రిపీట్ చేస్తూ ఉంటాను. కొన్ని కొత్త అంశాలు చెప్తున్నాను, కొన్ని ఏవైతే ఉంటే ఓల్డ్ ఇష్యూస్ కూడా లింక్ చేస్తున్నాను. వాటన్నిటి కూడా హెడ్లైన్స్ ఏవైతే నేను మెన్షన్ చేస్తున్నానో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. నేరుగా అదే ప్రశ్నను రానున్న పోటీ పరీక్షలో అడుగుతారు. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, కోవిడ్-19కి సంబంధించి ఒక సర్వే వార్తలు నిలిచింది. ఈ సర్వే ఎవరు చేశారంటే యూగావ్ మరియు మింట్ అనే సంస్థ మరియు సిపిఆర్ అనే ఒక సంస్థ వారు చేసిన మిలీనియల్ సర్వే ఒకటి వార్తలు నిలిచింది. సో యూగావ్ మరియు మింట్ అండ్ సిపిఆర్ అనే ఒక సంస్థ చేసిన సర్వే ఏం చెప్తుంది అంటే, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా సెకండ్ వేవ్ అప్పుడు గడిచిన జూన్ జూలై మాసం అరౌండ్ ఆ టైంలో దేశంలో సెకండ్ వేవ్ కారణంగా 3 లక్షల మంది మరణించారంట. సో 3 లక్షల మంది మరణించారని ఎలా చెప్పారంటే, ఈ 3 సంస్థలు కలిసి ఇటీవల దేశంలోని 203 నగరాల్లో సర్వేని చేపట్టారు. 203 సిటీస్ లో సర్వే చేపట్టారు. ఆల్మోస్ట్ ఒక 10,272 మెంబర్స్ ని క్వశ్చన్స్ అడిగారు. మీ ఇంట్లో ఎవరైనా కరోనా బారిన పడ్డవారు ఉన్నారా, కోలుకున్నారా, మరణించారని చెప్పేసి. అలాంటి అంశాల ఆధారంగా, సమాచార సేకరణ ఆధారంగా వీరేం చెప్పారు అంటే, దేశంలో కనీసం 3 లక్షల మంది ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగానే మరణించారని చెప్పేసి ఒక నివేదికను ఇచ్చాయి ఈ 3 సంస్థలు కలిసి చేసిన ఒక సంయుక్త సర్వే. జస్ట్ ఇది ఎక్స్ట్రా పాయింట్, లింక్ టాపిక్ గా చూడండి సరిపోతుంది. సో ఇటీవల యూగావ్ అనే ఒక సంస్థ, మింట్ అనే సంస్థ, సిపిఆర్ అనే సంస్థ చేసిన సర్వే ఆధారంగా భారతదేశంలో సెకండ్ వేవ్ కారణంగా ఎంతమంది మరణించారు అంటే 3 లక్షల మంది. అదొకటి జస్ట్ గుర్తుంచుకోండి. ఇది రౌండ్ ఫిగర్ మాత్రమే, యాక్యురేట్ ఫిగర్ కాదు. నెక్స్ట్ ఈరోజు జయద్ తల్వార్ వార్తలు నిలిచింది. జయద్ తల్వార్ 2021 గుర్తుంచుకోండి. ఇది ఒక నావికా విన్యాసం, సంయుక్త నావికా విన్యాసం. 2 దేశాలు కలిసి చేసేది, 3 దేశాలు కలిసి చేసేదని సంయుక్త నావికా దళ విన్యాసం అంటాం. సో ఇండియన్ నేవీ మరియు యుఏఈ, ఇండియా యుఏఈకి సంబంధించిన జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? సంయుక్త నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి, అసలు ఇందులో ఇండియా నుండి పార్టిసిపేట్ చేసింది ఏంటి, ఇలాంటి వాటిపైన పోటీ పరీక్షలు అడుగుతారు. ఎందుకంటే ఇటీవల చాలా నావికా విన్యాసాలు మనం చూస్తున్నాం. ఒక నావికా విన్యాసం వార్తలు ఇచ్చింది అంటే అందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ పేరేంటి మరియు ఎక్కడ ఈ నావికా విన్యాసాలు చోటు చేసుకోవడం జరిగింది, ఇలాంటి అంశాలు అడుగుతారు. అండ్ ఇక్కడ ఉద్దేశం ఏంటి? సముద్ర ప్రాంత రక్షణ, ఆ
ప్రాంతంలో సెక్యూరిటీ రీజన్స్ అనేవి మా యొక్క సహకారం ఉంటుందని చెప్పేసి ఇరు దేశాలు కూడా కలిసి చేయడం అన్నట్టు. ఇక్కడ మరి ఇండియా యుఏఈ దేశాల మధ్య జరిగిన సంయుక్త నావికా విన్యాసాలు ఉంటున్నాను కదా. సో ఎక్కడ జరిగాయంటే యుఏఈ అని గుర్తుంచుకోండి. యుఏఈ వేదిక అంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ ని మనం యుఏఈ అంటాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అందులో ఒక ఎమిరేట్ అబుదాబి. అబుదాబి గుర్తుంచుకోండి. సో అబుదాబి ఏదైతే ఉంటుందో, అబుదాబి అనగానే కోస్టల్ రీజన్ ఉంటుంది, అబుదాబికి సముద్ర సరిహద్దు ఉంటుంది. అబుదాబి కోస్ట్ ప్రాంతంలో రెండు దేశాలు ఇండియా మరియు యుఏఈ దేశాలు కలిసి చేసిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరేంటి అంటే జయద్ తల్వార్. 2021 అని గుర్తుంచుకోండి. ఇందులో ఇండియా నుండి పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ పేరేంటి అంటారు. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ కొచ్చి. ఐఎన్ఎస్ కొచ్చి. చాలా సార్లు మీకు చెప్తున్నాను, ఐఎన్ఎస్ తబర్ అని, ఐఎన్ఎస్ తల్వార్ అని ఇటీవల చాలా వార్తలు నిలుస్తున్నాయి. సో అలా ఐఎన్ఎస్ కొచ్చి అనేది ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఇటీవల యుఏఈతో జరిగిన సంయుక్త నావికాదళ విన్యాసాల్లో జయద్ తల్వార్ లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ పేరు. దీని గురించి అడుగుతారు. ఇటీవల ఇండియా యుఏఈ సంయుక్త నావికాదళ విన్యాసాల్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ పేరు ఐఎన్ఎస్ కొచ్చి. మరియు ఇంకొక హెలికాప్టర్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. అదేంటంటే సీ కింగ్ MK-42B. సీ కింగ్ అంటే సముద్ర ప్రాంతంలో గస్తీ వేసే ఒక హెలికాప్టర్ అన్నట్టు. భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ లో ఉంది ఇది. సో అలా సీ కింగ్ MK-42B అనే హెలికాప్టర్ మరియు ఒక యుద్ధ నౌక ఇండియన్ నేవీకి సంబంధించి నావల్ షిప్. అదేంటి? ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ కోచి. ఎక్కడ చేశారు? అబుదాబి కోస్ట్ వద్ద చేయబడిన విన్యాసం. ఏ రోజున ప్రారంభమైంది అంటే ఆగస్టు 7 రోజున ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇటీవల ఇండియా యుఏఈ దేశాల మధ్య జరిగిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు అనగానే జయద్ తల్వార్ అనగానే ఇండియా యుఏఈ గుర్తుకు రావాలి. అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ సైడ్ నావల్ షిప్ ఏది అంటే మనకు ఐఎన్ఎస్ కొచ్చి. అండ్ యుఏఈ తరపున అడగరు. యుఏఈ తరపున పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ లేకపోతే యుఏఈ తరపున పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్ పేరు ఏంటంటే యాక్చువల్గా యుఏఈస్ అల్ దఫ్రా. అది అడగరు పోటీ పరీక్షలో. ఇండియాకి సంబంధించినవి మాత్రమే అడుగుతారు ఇండియన్ నావల్ షిప్ల పేర్లు. ఒకవేళ గుర్తుంచుకుంటే యుఏఈకి సంబంధించి అల్ దఫ్రా అనే నావల్ షిప్ పార్టిసిపేట్ చేసింది ఇందులో. అది కూడా గుర్తుంచుకుంటే ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి, కానీ దానిపైన ప్రశ్న అడగరు. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇటీవల మనం కట్లాస్ ఎక్సర్సైజ్ కానివ్వండి చూసాం, కట్లాస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. మరియు ఇటీవల కాలంలో ఇంద్రా విన్యాసాలు వార్తలు ఇచ్చాయి. ఇంద్రా అనగానే ఇండియా రష్యా నావల్ ఎక్సర్సైజెస్ ని ఇంద్రా అంటాము. ఇండియా రష్యా మిలిటరీ ఎక్సర్సైజెస్ ని కూడా ఇంద్రా పేరుతో పిలుస్తాం. ఇలాంటి అంశాలు కానివ్వండి. ఇటీవల బాంగోసాగర్ వార్తలు ఇచ్చింది, ఇండియా బంగ్లాదేశ్. అండ్ ఆపరేషన్ జిమిక్స్ వార్తలు ఇచ్చింది, ఇండియా జపాన్ మధ్య జరిగిన నావల్ ఎక్సర్సైజ్ ఆపరేషన్ జిమిక్స్. అండ్ స్లినెక్స్ SLINEX స్లినెక్స్ అనగానేంటి? ఇండియా శ్రీలంక స్లినెక్స్ పేరుతో. అండ్ ఇటీవల సింబెక్స్ ఇండియా సింగపూర్ కానివ్వండి. మలబార్ నావికా విన్యాసాలు చాలా ఇంపార్టెంట్. క్వాడ్ దేశాలు, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ గ్రూప్ దేశాలు ఉన్నాయి కదా, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ 4 దేశాలు కలిసి ఇటీవల నిర్వహించుకున్న మలబార్ ఎక్సర్సైజ్ పైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. సో ఇలాంటి అంశాలు వార్తలు ఇస్తే లింక్ చేసుకుంటూ చదువుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రేల్ మదాద్ వార్తలు నిలిచింది. రేల్ మదాద్ అంటే రైల్వే హెల్ప్ లైన్ అన్నట్టు. సో ఒకే ఒక్క హెల్ప్ లైన్, కస్టమర్ సర్వీస్ ఇచ్చే ఒక హెల్ప్ లైన్ ని నిన్నటి రోజున ఇండియన్ రైల్వేస్ మినిస్టర్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో నిన్నటి రోజున భారతదేశంలో ఒక యూనిఫైడ్ కస్టమర్ సర్వీస్ నంబర్, యూనిఫైడ్ అంటే ఒకే ఒక కస్టమర్ సర్వీస్ నెంబర్ అన్నట్టు. ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఏవైనా గ్రీవెన్సెస్ కి సంబంధించి కానివ్వండి, సజెషన్స్ ఇవ్వాలన్నా, ఒకవేళ రైల్వేలో మనం అనుకోని ప్రమాదం కానివ్వండి, ఏదైనా మనకు అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు కాంప్లైంట్ చేయాలన్నా, ఎలాంటి అంశాలైనా కూడా రైల్వేకి సంబంధించి ఒకే ఒక హెల్ప్ లైన్ ని అతి త్వరలో రైల్వే వారు ప్రారంభించబోతున్నారని 4 months బ్యాక్ మనం చూసాం. అధికారికంగా నిన్నటి రోజున ప్రారంభించారు. 139 అనేది గుర్తుంచుకోండి. ఇక రైల్వేకి సంబంధించి అన్ని
అన్ని రకాల సేవలు ఈ నంబర్ ద్వారానే మనకు రైల్వే వారు ఇస్తారు. ఇక్కడ మనకు ఫుడ్ కి సంబంధించి కానివ్వండి, కాంప్లైంట్సే కావచ్చు, గ్రీవెన్సెసే కావచ్చు, లేదంటే సజెషన్సే కావచ్చు, అన్ని రకాల హెల్ప్ లైన్ మనకు రైల్ మదద్ 139 నెంబర్ ద్వారానే మనకు సేవలు ఇవ్వడం జరుగుతుంది రైల్వే వారు. ఇది యూనిఫైడ్ కస్టమర్ సర్వీస్ నెంబర్ అని గుర్తుంచుకోండి. 139 అంతకుముందు చాలా నెంబర్స్ ఉండే, 112 అని, 138 అని, 182 అని, అవన్నీ నెంబర్స్ తీసేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ రైల్వే అంటే ఒకే ఒక నెంబర్ కస్టమర్ కి సంబంధించి, మన వినియోగదారులకు సంబంధించి 139 రైల్ మదద్ ఆన్లైన్ 1 రైల్ 1 హెల్ప్ లైన్ అన్నారు. సింపుల్ గా మనందరం చూస్తున్న భారత ప్రభుత్వంలో 1 నేషన్ 1 రేషన్ అని, 1 నేషన్ 1 ఎలక్షన్స్ అని చెప్పేసి ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. 1 నేషన్ 1 ఎగ్జామినేషన్, 1 నేషన్ 1 ట్యాక్స్ సిస్టమ్ లాగా 1 రైల్ 1 హెల్ప్ లైన్. దేశంలో రైల్వే వ్యవస్థ అంతటికీ కూడా, రైల్వే వ్యవస్థ అంతా ఒకటి కదా, అందుకోసం హెల్ప్ లైన్ కూడా ఒకటే అన్నట్టు. రైల్ మదద్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటారు, ఆ హెల్ప్ లైన్ నెంబర్ గుర్తుంచుకోండి. ఇటీవల కొన్ని నెంబర్ చెప్తున్నాను మహిళలకు సంబంధించి, ఇప్పుడు రైల్వేకి సంబంధించి, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆ నెంబర్లను గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. 139 సో రైల్వేకి సంబంధించిన హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఇటీవల రైల్వేలకు సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని, భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే అక్వేరియం సంబంధిత అంశంతో కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ బెంగళూరు వార్తలు ఇచ్చింది. అండ్ రైల్వే ప్లాట్ఫామ్ పైన 5 స్టార్ హోటల్ అని చెప్పేసి, ఇలాంటి అంశాలు, భారతదేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ రైల్వే స్టేషన్ అని చెప్పేసి, రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఏసీ అని చెప్పేసి, బెంగళూరు మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ అని చెప్పేసి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా రైల్వే రిలేటెడ్ టాపిక్స్ తో లింక్ చేసుకోండి. అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి, కేంద్ర మంత్రి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ప్రాంతం, ఇంపార్టెంట్ ప్రాంతాలపైన ప్రశ్నలు అడుగుతారు. నిన్నటి క్లాస్లో ముందు చెప్పాను మౌంట్ మెరాపి అని చెప్పేసి, అంతకుముందు చెప్పాను సీ ఆఫ్ మర్మరా. సీ ఆఫ్ మర్మరా అనేది ఎక్కడ ఉంది అంటారు, టర్కీకి సంబంధించి అని చెప్పేసి మీకు మ్యాప్ పాయింటింగ్ లో చూపిస్తున్నాను. ఏదైనా ప్రాంతం కనబడితే, ఈ రోజు వార్తలు నిలిచిన ఐలాండ్ ఎవియా, ఐలాండ్ ఎవియా, ఐలాండ్ ఎవియా గుర్తుంచుకోండి, ఐలాండ్ ఎవియా. ఇటీవల వార్తలు నిలిచిన ఏవియా ద్వీపం. ఐలాండ్ అంటే ద్వీపం అన్నట్టు, చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ బాడీ ఉంటుంది అన్నట్టు, దాన్ని ద్వీపం అంటాం. అదే 3 దిక్కులకు వాటర్ ఉండి ఒక దిక్కు భూ సరిహద్దు ఉందనుకోండి, దాన్ని పెనిన్సులా అంటాం లేదా ద్వీపకల్పం అంటాం. సో ఐలాండ్ ఏవియా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశంలో ఉంది, ఏ దేశానికి సంబంధించిన ఐలాండ్ అంటారు. సో గ్రీస్, మనందరికీ తెలుసు గ్రీస్ అనేది చారిత్రకమైన దేశం. ఏథెన్స్, ఒలింపిక్స్ కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ గ్రీస్, ఏథెన్స్. గ్రీస్ క్యాపిటల్ ఏంటి, గ్రీక్ క్యాపిటల్ ఏంటి, ఏథెన్స్. సో ఏథెన్స్ ఏదైతే ఉంటుందో, ఏథెన్స్ కి నార్త్ ఈస్ట్ సైడ్ లో ఉండేది ఐలాండ్ ఎవియా. ఐలాండ్ ఎవియా, ఎవియా అనేది ఒక ద్వీపం అని గుర్తుంచుకోండి. మరి ఎందుకు ఇది వార్తలు ఇచ్చిందంటే, ఈ ద్వీపంలో ఫారెస్ట్ కవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫారెస్ట్ కవర్ అంటే అటవీ ప్రాంతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ సంభవించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ సమస్యాత్మకంగా మారుతుంది. ఫారెస్ట్ ఫైర్స్ లేదా వైల్డ్ ఫైర్స్ అని గుర్తుంచుకోండి. వైల్డ్ ఫైర్స్ అన్న, ఫారెస్ట్ ఫైర్స్ అన్న ఏంటి, అటవీ ప్రాంతంలో చెలరేగే నిప్పులు అన్నట్టు, అగ్ని జ్వాలలు. అలా అటవీ ప్రాంతం మొత్తం కూడా తగలబెడతా ఉంటే, కాలిపోతా ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల వరకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఫారెస్ట్ కవర్ పోతే ప్రపంచానికే పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉంటాయి, అంధకారంగా మారిపోతుంది. అంతెందుకు, ఇటీవల ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో అమెజాన్ వార్తలు ఇచ్చింది. లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాం అమెజాన్ అనగానే సౌత్ అమెరికా. సో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడ సంభవించినా ఆ ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు గ్రీస్ దేశానికి సంబంధించిన ఒక ఐలాండ్ ఏదైతే ఉంటుందో, ఐలాండ్ ఇవియా, ఇక్కడ ఉంటుంది చూడండి, ఐలాండ్ ఇవియా. సో ఏథెన్స్ కి పైన భాగంలో ఉంటుంది, ఏథెన్స్ కి నార్త్ ప్రాంతంలో ఉంటుంది ఐలాండ్ ఎవియా. అక్కడ ఉన్న ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో, ఇటీవల కాలంలో తరచూ ఫారెస్ట్ ఫైర్ సంభవిస్తున్నాయి. వైల్డ్ ఫైర్స్ సంబంధించడం ద్వారా వార్తలు నిలిచింది. జస్ట్ పోటీ పరీక్షలు ఎందుకు వార్తలు నిలిచింది అని అడగరు, అడిగేది ఒకటే, ఐలాండ్ ఇవియా అనేది ఏ దేశానికి సంబంధించిన ఐలాండ్ అంటారు, గ్రీస్. ఇక్కడ చుట్టుపక్కల దేశాలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఇటీవల చాలాసార్లు వార్తలు ఇచ్చింది. ఏజియన్ సీ కూడా చాలాసార్లు వార్తలు ఇచ్చింది. మనం గడిచిన సంవత్సరం చాలాసార్లు మీకు చెప్పాను, ఏజియన్ సీ మ్యాప్ ని కూడా చూపించాను. అండ్ ఇక టర్కీకి సంబంధించి ఇటీవల సీ ఆఫ్ మర్మరా వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ వచ్చేసి లోనియన్ సీ అని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అల్బేనియా అండ్ ఈ చుట్టుపక్కల ఉండే నార్త్ మెసడోనియా కానివ్వండి, బల్గేరియా కానివ్వండి, ఒక దేశం వార్తలు ఇస్తే చుట్టుపక్కల దేశాలపైన కూడా శ్రద్ధ చూపండి. సో ఇటీవల కాలంలో చాలా ప్రాంతాలకి సంబంధించిన అంశాలు మనం చూస్తున్నాం కాబట్టి మ్యాప్ పాయింటింగ్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ గ్రీస్ కి సంబంధించి ఐలాండ్ ఏవియా పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ చుట్టుపక్కల ఉన్న సీ ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా అడుగుతారు. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏజియన్ సీ, లేదంటే ఇక్కడ లోనియన్ సీ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, మరొక లొకేషన్ వార్తలు నిలిచింది, పెన్సిలుంగ్పా
గ్లేషియర్ వార్తలు నిలిచింది. పెన్సిలుంగ్పా గ్లేషియర్, ఇటీవల వార్తలు నిలిచిన పెన్సిలుంగ్పా గ్లేషియర్ అనేది ఎక్కడ ఉంది అంటారు? లడక్ లో ఉంది. సో ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ ఉంది కదా, లడక్ లోని ఒక గ్లేషియర్, మంచు కొండ అనుకోవచ్చు. గ్లేషియర్ అంటే మొత్తం మంచుతో కప్పబడి ఉండే ఒక ఎత్తైన ప్రాంతాన్ని మనం గ్లేషియర్ అంటాం. అలాంటి గ్లేషియర్ ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల ఈ మంచు కొండ పైన ఉండే మంచు అంతా కూడా రిట్రీట్ అయిపోతుంది, కరిగిపోతుంది, మంచు లేని కొండగా మారుతుంది. సో రిట్రీటింగ్ గ్లేషియర్, రిట్రీటింగ్ పెన్సిలుంగ్పా గ్లేషియర్ అని చెప్పేసి ఈరోజు అన్ని వార్తాపత్రికలు ఒక ఇష్యూ వచ్చింది. రిట్రీటింగ్ పెన్సిలుంగ్పా గ్లేషియర్ అని చెప్పేసి. సో అలా ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది, ఒక మంచుకొండ వార్తలు ఇచ్చింది కాబట్టి ఎక్కడ ఉంటుంది అంటారు? పెన్సిలుంగ్పా గ్లేషియర్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఎక్కడ అంటే జస్కర్ రేంజ్. మనందరికీ తెలుసు జస్కర్ రేంజెస్ అని చెప్పేసి నేర్చుకుంటాం. జస్కర్ రేంజెస్ ఏవైతే ఉంటాయో, జస్కర్ పర్వత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఒక గ్లేషియర్, ఒక మంచుకొండ పెన్సిలుంగ్పా గ్లేషియర్. సో ఇది ఈ పెన్సిలుంగ్పా అనేది జస్కర్ ప్రాంతాన్ని, లడక్ ప్రాంతాన్ని వేరు చేసే ఒక కనుమగా కూడా మనం భావించుకోవచ్చు, పక్కన ప్రాంతము. సో అలా ఈ పెన్సిలుంగ్పా ఎందుకు ఇటీవల వార్తలు ఇస్తుంటే దానిపైన ఉండే మంచు ఏదైతే ఉంటుందో టెంపరేచర్ కారణంగా కరిగిపోతుంది, మంచు లేని కొండగా మారుతుంది. మనకి ఏదైతే ఉంటుందో వింటర్ సీజన్ లో ప్రెసిపిటేషన్ కూడా అక్కడ దక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఈ మంచు కొండ మంచు లేని కొండగా మారుతుంది అని చెప్పేసి ఒక కథనం ఈ రోజు వార్తలను నిలిచింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తలు ఇచ్చిన పెన్సిలుంగ్పా గ్లేషియర్ ఎక్కడ ఉంది అంటే జస్కర్ రేంజెస్ ఎక్కడ ఉంది? లడక్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల లడక్ కూడా తరచు వార్తలు నిలుస్తోంది. సో ఇటీవల లడక్ ని ఆర్గానిక్ ప్రాంతంగా, కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా మార్చడానికి చాలా ఒప్పందాలను మనం చూస్తున్నాం. సిక్కింతో జరిగిన ఒప్పందమే కావచ్చు. అండ్ ఇటీవల యూన్ ట్యాబ్ అనే ఒక స్కీమ్ వార్తలు నిలిచింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి లడక్ అడ్మినిస్ట్రేషన్ వారు ప్రత్యేకంగా ఆ పాఠశాల విద్యార్థులు ఉంటారు కదా, వారికి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయుర్వేద బయోబ్యాంక్ వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయుర్వేద బయోబ్యాంక్ కి సంబంధించిన ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ బయోబ్యాంక్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడ ఏర్పాటు కానుందట అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏ సంవత్సరంలో ఏర్పడిందని చెప్పేసి ఇటీవల ఒక జాతీయ పరీక్షలు అడిగారు. 2015 సంవత్సరం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2015 సంవత్సరంలో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో పనిచేస్తున్న ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పరిధిలో అతి త్వరలో ఆయుర్వేద బయోబ్యాంక్ ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు చేసిన ప్రకటన ఈ రోజు వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్, ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రస్తుతం ఆయుష్ శాఖ మంత్రి ఎవరు దేశంలో? సర్బానంద సోనోవాల్ గారు. మాజీ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రి, ఆయుష్ శాఖ మంత్రి. సో నిన్నటి రోజున ఏమని చెప్పారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆయుర్వేద బయోబ్యాంక్ ని భారతదేశంలో ఏర్పాటు చేయనుంది భారత ప్రభుత్వం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేద వనమూలికలు ఏవైతే ఉంటాయో, ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క జీన్సే కావచ్చు లేదా జెనెటిక్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ బయోబ్యాంక్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోర్ చేసి ఫ్యూచర్ అవసరాలకు కావలసిన పరిశోధనలు చేయడం కానివ్వండి, అలాంటి ఆయుర్వేద మొక్కలకి సంబంధించి ప్రత్యేకమైన జెనెటిక్ పదార్థాలు అన్నిటిని కూడా స్టోర్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ బయోబ్యాంక్ ని ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో అని చెప్పేసి నిన్నటి రోజున చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇక్కడ ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వార్తలు ఇచ్చింది. అదేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆయుర్వేద బయోబ్యాంక్ ఎక్కడ ఏర్పాటు అవ్వబోతోంది అంటే న్యూఢిల్లీ. ఏ ఇన్స్టిట్యూషన్ పరిధిలో? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేద మొక్కలకి సంబంధించి పరిశోధనలు చేయడం, ఆ పరిశోధనలో భాగంగా ఆ మొక్కల్లో ఉండే జీన్స్ కానివ్వండి జెనెటిక్ పదార్థాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక బయో బ్యాంక్ ఈరోజు వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి. ఇటీవల మొట్టమొదటి బయో బ్యాంక్ అనే అంశం వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనగానే కేరళ రాష్ట్రం గుర్తుకు రావాలి. భారతదేశంలోనే మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనే అంశాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. లింకప్ చేసుకోండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్
దేశంలోనే మొదటిసారి ఢిల్లీలో నిన్నటి రోజున ఏర్పాటైన ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ వార్తలు నిలిచింది. ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ, ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ, ఢిల్లీ ఫస్ట్, యాక్చువల్గా ఢిల్లీలో ఏర్పాటైన మొట్టమొదటి ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ దేశంలోనే మొట్టమొదటిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనిమల్స్ కి సంబంధించిన జన్యు పదార్థం ఏదైతే ఉంటుందో, డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దానిపైన పరిశోధనల కోసం ఇప్పటి వరకు మనం విదేశాలపైన ఆధారపడ్డాం. ఏదైనా ఎనిమల్ డిఎన్ఏకి సంబంధించి పరిశోధన చేయాలంటే ఆ శాంపుల్ ని కలెక్ట్ చేసేసి యుఎస్ఏకి పంపించేవారు. అలాంటిది మన భారతదేశంలో ఎనిమల్ డిఎన్ఏకి కావాల్సిన పరిశోధనలు ఏవైతే ఉంటాయో అలాంటి పరిశోధనలన్నీ కూడా ఇక మీదట ఇండియాలోనే జరగనున్నాయి. ఎక్కడ ఏర్పాటైంది దేశంలోనే మొట్టమొదటి ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ అంటే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలోని రోహిణి వద్ద ఉంది. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరిధిలో ఆ ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఫోరెన్సిక్ సైన్స్ కదా, అందులో డిఎన్ఏ కూడా ఒకటి ఉంటుంది. అలా ఎనిమల్ కి సంబంధించిన డిఎన్ఏని కూడా ఇక మీదట ఇక్కడ పరీక్షించనున్నారు. అదొక్కటి గుర్తుంచుకోండి. అంటే ఏంటంటే మరి దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం చూడండి మనుషులకి సంబంధించిన డిఎన్ఏ పరిశోధనలు చేస్తూ ఉంటారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. అందులో ఉద్దేశం ఏంటి, మనిషికి సంబంధించిన క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా నేరానికి సంబంధించి అధ్యయనం చేయడం కానివ్వండి, అక్కడ దొరికే నమూనాలను సంబంధించి పరిశీలించడం చేస్తూ ఉంటారు. ఇక మీదట ఎనిమల్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఎనిమల్ కి సంబంధించిన దాడులు ఏముంటాయి, కౌ స్లాటరింగే కావచ్చు, లేదా ఇల్లీగల్ గా ఎనిమల్స్ ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలించడమే కావచ్చు. అండ్ పోచర్స్ ఇటీవల వాణిజ్య అవసరాల కోసం లేదా ఎకనామిక్ బెనిఫిట్స్ కోసము పులులను, చిరుతలను, జింకలను మరి ఒంటికొమ్ము ఖడ్గమృగాలను కూడా చంపేస్తున్నారు. ఎందుకంటే వాటి నుండి వచ్చే ఎకనామిక్ బెనిఫిట్స్. సో అలాంటి అంశాలపైన, అలాంటి నేరాలపైన అధ్యయనం అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి, నేరాల పరిశోధన అనేది ఇంకా మరింత ముందుకు వస్తుందని చెప్పేసి ఎనిమల్ డిఎన్ఏ ల్యాబొరేటరీ నిన్నటి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటేనే మనుషులకు సంబంధించిన డిఎన్ఏ పైన అధ్యయనం చేస్తూ ఉంటారు ఫోరెన్సిక్ సైన్స్ కి సంబంధించి. అలాంటిది ఇక మీదట ఎనిమల్ కి సంబంధించిన పరిశోధనలు కూడా, డిఎన్ఏ పరీక్షలు కూడా ఇక్కడ చేయబోతున్నారు. అదొకటి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎక్కడ, ఢిల్లీ రోహిణి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో ఒక ఒప్పందం అనుకోవచ్చు. అదేంటంటే యాక్చువల్లీ ఇక్కడ అసలు టాపిక్ పేరు ఏంటంటే ఆత్మనిర్భర్ కార్నర్. ఆత్మనిర్భర్ కార్నర్. ఆత్మనిర్భర్ కార్నర్ అనేది మార్కెటింగ్ కి సంబంధించింది. మన భారతదేశంలో ముఖ్యంగా ట్రైబల్ కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే ఒక ప్రోగ్రామ్. సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక ఒప్పందం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాం కదా. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ట్రైఫెడ్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ట్రైఫెడ్ సంస్థ అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఏంటి, గిరిజన సంక్షేమ లేదా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, అర్జున్ ముండా గారు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలోని ట్రైఫెడ్ సంస్థ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ట్రైఫెడ్ సంస్థ వార్తలు ఇచ్చింది అంటే గిరిజన ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు, గిరిజనులకి ప్రోత్సాహం కల్పించే సంస్థ. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవలే ఆగస్ట్ 6 దీని యొక్క వార్షికోత్సవం కూడా పూర్తయిపోయింది. సో అలా ఈ ట్రైఫెడ్ సంస్థ అనగానే గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏంటి, సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో ట్రైఫెడ్ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మనిర్భర్ కార్నర్ స్టోర్స్ ని ఏర్పాటు చేయడం. అంటే ఏంటంటే గిరిజన ఉత్పత్తులు భారతదేశంలో ఏవైతే ఉంటాయి, గిరిజన ఉత్పత్తులు అంటే ముఖ్యంగా వారికి సంబంధించి అల్లికలు కానివ్వండి, లేదా వారు చేతి వృత్తుల ఆధారంగా తయారు చేసే ప్రత్యేక వస్తువులు. గిరిజన ఉత్పత్తులు చాలా తక్కువగా ఉంటాయి, చాలా అద్భుతంగా కూడా ఉంటాయి. అలాంటి గిరిజన ఉత్పత్తులు, అందులోనూ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ట్రైబల్ వస్తువులు ఏవైతే ఉంటాయో
వాటిని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కోసం కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఆత్మనిర్భర్ కార్నర్ పేరిట మన భారతదేశానికి సంబంధించిన గిరిజన ఉత్పత్తులు, భౌగోళిక గుర్తింపుతో ఉన్న గిరిజన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం. ప్రపంచవ్యాప్తంగా అంటే విదేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈజీగా గుర్తుంటుంది మీకు. సో అలా ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 మిషన్స్ ని ఏర్పాటు చేయడం అన్నట్టు. అంటే ఎక్కడెక్కడైతే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఒప్పందాలు ఉంటాయో ఆయా దేశాల్లో ఆత్మనిర్భర్ కార్నర్ పేరిట ట్రైబ్స్ ఇండియాలో భాగంగా, ట్రైబల్ ఇండియాలో భాగంగా గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, గిరిజన ప్రత్యేక వస్తువులు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న వస్తువులను మనకు విదేశాలకు ఎగుమతి చేసి అక్కడ మార్కెటింగ్ చేయడం, ఇలాంటిది ఆత్మనిర్భర్ కార్నర్ పేరిట ఈ రోజు అంశం వార్తలు నిలిచింది. ఇక్కడ ఒప్పందం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గుర్తుంచుకున్న పర్లేదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్ గుర్తుంచుకున్న పర్లేదు. సో ఇటీవల ట్రైఫెడ్ తరచూ వార్తలు నిలుస్తుంది, గిరిజనులకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. నిన్న ఆగస్టు 9th గిరిజనులకు సంబంధించి ప్రత్యేక దినోత్సవం, ఇండిజినస్ పీపుల్స్ డే అని చెప్పేసి. సో అలా ఇటీవల ట్రైఫెడ్కి సంబంధించి ట్రైఫుడ్ అనే అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ ట్రైఫెడ్కి సంబంధించి ఇటీవల కుదిర్చిన కొన్ని ఒప్పందాలే కావచ్చు. అండ్ ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఇటీవల బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్ అనే ఒక క్వశ్చనింగ్ కూడా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి, మనం అన్ని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఒక ఒప్పందం వార్త నిలిచింది. ఆ ఒప్పందం ఎవరెవరికి అంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వాల్మార్ట్ వృద్ధి అనే సంస్థ, వాల్మార్ట్ వృద్ధి అని గుర్తుంచుకోండి, వాల్మార్ట్ వృద్ధి అనే సంస్థ, వాల్మార్ట్ వృద్ధి అనే సంస్థకి హర్యానా ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఉత్పత్తులు ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి రాష్ట్రంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఉత్పత్తులే కావచ్చు, అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి చేతి వృత్తులే కావచ్చు, చేతి వృత్తుల ఉత్పత్తులే కావచ్చు, వాటన్నిటిని కూడా విదేశీ మార్కెట్లలో మార్కెటింగ్ కల్పించడం వాల్మార్ట్ యొక్క ఉద్దేశం అన్నట్టు. వాల్మార్ట్ అంటే మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద స్టోర్స్, పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ లో ఉంటాయి. సో అలాంటి వాల్మార్ట్ ఏం చేస్తుంది, హర్యానా రాష్ట్రంలోని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంది. జస్ట్ ఒక పాయింట్ కూడా గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది ఏంటంటే ఒక ప్రైవేట్ ఒప్పందం కాబట్టి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అదే మన రాష్ట్రానికి సంబంధించి, తెలుగు రాష్ట్రానికి సంబంధించి మాత్రమే అయితే ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో అలా ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం అని చెప్పాను. అండ్ ఇటీవల CCTMS ర్యాంకింగ్స్ ఏదైతే ఉంటుందో, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ ఇన్వెస్టిగేషన్ సిస్టంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా హర్యానా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల గో సంరక్షణకు సంబంధించి స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి వార్తలు నిలిచినాం. అండ్ హరిహర్ అనే ఒక ప్రోగ్రామే కావచ్చు, హరిహిత్ స్టోర్స్ అని చెప్పేసి ఇటీవల యువత కోసం ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అంశం. ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి సరిపోతుంది. హర్యానా వాల్మార్ట్ వృద్ధి మధ్య కుదిరిన ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఈ ఒప్పందంలో హర్యానా రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక బుచరీ అకాడమీ ఏర్పాటు కానుందంట. బుచరీ అకాడమీ ఏర్పాటు కానుంది తెలంగాణ రాష్ట్రంలో. బుచరీ అంటే ఏంటంటే బుచర్స్ ని తయారు చేయడం. మనకి ఏంటంటే మటన్ కానివ్వండి, చికెన్ కానీ ఉంటుంది కదా, సో వాటిని ఏదైతే ఉంటుందో కటింగ్ ఆఫ్ మటన్ అండ్ చికెన్, సింపుల్ గా చూడండి, మనకు ఏదైనా సండే ఏమంటే మనం స్టోర్కి వెళ్తాం, తీసుకొస్తూ ఉంటాం. అలాంటిది అయితే మాంసానికి సంబంధించి కట్టింగ్ లో కూడా నైపుణ్యం ఉంటుంది. ఏ పీస్ ని ఏ రకంగా కట్ చేయాలి, ఏ రకంగా దాని షేప్ ని తీసుకురావాలి, సో అలా పీస్ కట్టింగ్ కి సంబంధించి, సో అలా నాన్ వెజ్ కట్టింగ్ కి సంబంధించి శిక్షణనివ్వడానికి దేశంలోనే మొట్టమొదటిసారి బుచరీ అకాడమీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే హైదరాబాద్లో అని చెప్పేసి ఈ రోజు బుచరీ అకాడమీ ఏర్పాటు అని చెప్పేసి ఒక అంశం మనకు అన్ని పేపర్లో కూడా కనిపించడం జరిగింది, తెలుగు వార్తాపత్రికల్లో. సో ఇందులో ఉద్దేశం ఏంటంటే రానున్న 8 నెలల్లో కనీసం 500 బుచర్స్ ని తయారు చేయడం. అంటే ఏంటంటే కటింగ్ చేసేవారు, ముఖ్యంగా 10th పాస్ అయిన వారు కానివ్వండి, ఫెయిల్ అయిన వారు కానివ్వండి, ముఖ్యంగా విద్యా అవకాశాల్లో ఎక్కువగా రాణించిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. సో అలా బుచరీ ద్వారా ఏంటంటే ఈ బుచరీ అకాడమీలో ఒక 3 months ట్రైనింగ్ ఉంటుంది. సో చికెన్ ని ఏ రకంగా కట్ చేయాలి, ఫిషెస్ ని ఏ రకంగా కట్ చేయాలి, మటన్ ని ఏ రకంగా కట్ చేయాలని, సో కట్టింగ్ కి కూడా నైపుణ్యం కల్పించడానికి ఒక బుచరీ అకాడమీ, యాక్చువల్గా ప్రైవేట్ అకాడమీ. ఇదేంటంటే మనకు ప్రోటీన్ హైజెనిక్ నాన్ వెజ్ మార్ట్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ప్రోటీన్స్
హైజెనిక్ నాన్ వెజ్ మార్ట్ అనే ఒక సంస్థ ఉంది. ప్రోటీన్ హైజెనిక్స్ నాన్ వెజ్ మార్ట్ అనే ఒక సంస్థ పరిధిలో ఈ బుచరీ అకాడమీని ఏర్పాటు చేయనుంది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని గుర్తుంచుకోండి. ఒక శిక్షణ సంస్థ బుచరీలను తయారు చేయడం, ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చికెన్ మటన్ కి సంబంధించి కట్టింగ్ లో నైపుణ్యం ఇచ్చే ప్రత్యేకమైన అకాడమీ దేశంలోనే మొదటిసారి ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ గోపాల్ రావు గారు, కేపీ గోపాల్ రావు గారు, ఇండియన్ నేవీలో మాజీ అధికారి అని గుర్తుంచుకోండి. ఒక మంచి అధికారి. ఎందుకు అంటే చాలా వరకు కూడా తను సేవలు చేశారు. 1971 తనకి సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్. మనకు తనకి సంబంధించే కాదు, మన భారతదేశ చరిత్రలోను బంగ్లాదేశ్ చరిత్రలోను ఇంపార్టెంట్. 1971 అంటే ఏంటంటే మనం పాకిస్తాన్ పై విజయం సాధించిన దానికి ఇప్పటికి కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ప్రస్తుతం 2021 50 years సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ ఓవర్ పాకిస్తాన్ అని చెప్పేసి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో అలా 1971 వార్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్తో జరిగిన వార్ ఏదైతే ఉంటుందో అప్పుడు తను చాలా వరకు కూడా సేవలు చేశారు ఇండియన్ నేవీలో. సో అలాంటి 1971 హీరో అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ మనకు ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. తనను గుర్తించి భారత ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ఇచ్చి కూడా సత్కరించడం జరిగింది. మహావీర్ చక్ర, వీరసేన పురస్కారాలు పొందిన ఒక గొప్ప వ్యక్తి, మన రక్షణ రంగానికి సంబంధించి అలుపెరగని పోరాటం చేసిన ఒక వ్యక్తి ఈ రోజు మరణిస్తూ వార్తలు చేస్తారు. తన పేరేంటి అంటారు, జస్ట్ గుర్తుంచుకోండి, గోపాల్ రావు గారు. తనకి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మహావీర్ చక్ర పురస్కార గ్రహీత, వీరసేన పురస్కార గ్రహీత, 1971 వార్ హీరో, ఇండియన్ నేవీ అధికారి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కేపీ గోపాల్ రావు గారు, జస్ట్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ రాజీవ్ గౌబా గారు వార్తలు నిలిచారు. రాజీవ్ గౌబా గారు ఎవరంటే 1982 క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే సివిల్స్ అధికారి. సో 1982 క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాబినెట్ సెక్రటరీగా. సో తన యొక్క పదవీ కాలం ఈ యొక్క ఆగస్టు 30వ తేదీన ముగియబోతుంది. ఆగస్టు 30వ తేదీన తన పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఇంకొక 1 year తన యొక్క టెన్యూర్ కి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన వ్యక్తి ప్రస్తుత క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అంటారు. సో ఎవరు? రాజీవ్ గౌబా. ఇక్కడ పోటీ పరీక్షలు అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది, నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే సో ఇటీవల వార్తలు నిలిచిన క్యాబినెట్ సెక్రటరీ పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు, తన పేరేంటి అంటారు. 1 year ఎక్స్టెన్షన్. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ, ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలు కానివ్వండి ఇవన్నీ చేసే సంస్థ కూడా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ. సో కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం తన యొక్క పదవీ కాలాన్ని మరొక 1 year ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు పిఎస్ బెనర్జీ గారు వార్తలు నిలిచారు. పిఎస్ బెనర్జీ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రం, మలయాళి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ వ్యక్తి, యాక్చువల్గా రీజనల్గా ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి. బట్ కొన్ని సందర్భాల్లో నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. చిన్న మనకి ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, మల్టీ టాస్క్ ఫోర్స్ కానివ్వండి, సిజిఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అక్కడ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇలాంటి అడుగుతారు కూడా. సో పిఎస్ బెనర్జీ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో ప్రముఖ కార్టూనిస్ట్ అండ్ స్కల్ప్చర్ ఏవైతే ఉంటాయో శిల్పాలు చెక్కడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి, చాలా పురస్కారాలు కూడా గెలుపొందిన వ్యక్తి కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అండ్ నేషనల్ లెవెల్లో. అండ్ సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి. సో సినిమాల్లో నటించిన వ్యక్తి ఒక నటుడు అండ్ స్కల్ప్చరిస్ట్ అండ్ కార్టూనిస్ట్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు కేరళ రాష్ట్రానికి సంబంధించి. తన పేరేంటంటే పిఎస్ బెనర్జీ. కార్టూనిస్ట్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి ప్రత్యేక చిత్రాలు గీస్తారు అన్నట్టు. అండ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటే గుళ్ళపైన ఉండే శిల్పాలు కానివ్వండి ఉంటాయి కదా, వాటిని చెక్కడంలో. అండ్ సినిమా నటుడిగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి పిఎస్ బెనర్జీ మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం ద ఇయర్ దట్ వాజ్ నాట్ అనే ఒక పుస్తకం పేరు గుర్తుంచుకోండి. ద ఇయర్ దట్ వాజ్ నాట్. ఇక్కడ ట్యాగ్ లైన్ ద డైరీ ఆఫ్ 14 year చైల్డ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ట్యాగ్ లైన్ అవసరం లేదు. ఒక డైరీ, 14 సంవత్సరాల ఒక అమ్మాయి రాసిన ఒక డైరీ. ఆ పుస్తకం పేరేంటి? ద ఇయర్ దట్ వాజ్ నాట్, ద డైరీ ఆఫ్ 14 year అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ పుస్తకం వార్తలు వచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? కోల్కతాకి సంబంధించిన ఒక చిన్నారి, 14 years కిడ్. తన పేరు బ్రిషా
జైన్. సో బ్రిషా జైన్ గారు రాసిన పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటంటే, ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ పరిస్థితులు ఉన్నాయి. గడిచిన సంవత్సరం నుండి కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ప్రస్తుత వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆన్లైన్ విధానం ఏ రకంగా ఉంది, స్కూలింగే కానివ్వండి, ఆన్లైన్ షాపింగే కానివ్వండి, సో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్నారి రాసిన ఒక డైరీయే ఈ ద ఇయర్ దట్ వాజ్ నాట్ అనే ఒక పుస్తకం. ఎవరు రాశారు అంటారు, 14 ఇయర్ కిడ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రముఖ యాక్టర్ షబానా ఆజ్మీ. షబానా ఆజ్మీ చాలా గొప్ప నటి. యాక్చువల్గా షబానా ఆజ్మీ గారి చేతుల మీదుగా నిన్నటి రోజున ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బ్రిషా జైన్ 14 ఇయర్ కిడ్ తనే, సో కోల్కతా గారు రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ అండ్ ఒక పుస్తకం వార్తలు నిలిచిన ఆ పుస్తకం పేరు ఏంటంటే ద బయోగ్రఫీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వెంచర్. ద బయోగ్రఫీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వెంచర్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క ట్యాగ్ లైన్ కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ట్యాగే ఉంది. అదేంటంటే డీకోడింగ్ సక్సెస్ సీక్రెట్స్ ఫ్రమ్ ద బ్లాక్ బాక్స్ ఆఫ్ ఏ డెడ్ స్టార్టప్. స్టార్టప్ మనందరికీ తెలుసు, డిఎఫ్ఐ అని ఒక ప్రముఖ సంస్థ, స్పోర్ట్స్ కి సంబంధించి డిఎఫ్ఐ. ఆ సంస్థ యొక్క ఫౌండర్ ప్రశాంత్ దేశాయ్ గారు రాసిన పుస్తకమే ఈ పుస్తకం. డిఎఫ్ఐ అనే ఒక స్టార్టప్ సంస్థ, మనకు స్పోర్ట్స్ కి సంబంధించి ఒక మంచి సంస్థ. సో స్పోర్ట్స్ కి సంబంధించి మనకు కావాల్సిన షూస్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి డిఎఫ్ఐ. ఆ సంస్థకి సంబంధించిన ఒక ఫౌండర్ సో ప్రశాంత్ దేశాయ్ గారు రాసిన ఒక పుస్తకం, క్రీడలకు సంబంధించిన పుస్తకం. అదేంటి, ద బయోగ్రఫీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వెంచర్ అనే పుస్తకం. ఇక్కడ పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన ద బయోగ్రఫీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వెంచర్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే ప్రశాంత్ దేశాయ్, ప్రముఖ వ్యాపారవేత్త అని గుర్తుంచుకోండి. సో దీన్ని హార్పర్ కొల్లిన్స్ పబ్లికేషన్ వారు విడుదల చేయడం జరిగింది. దీనికి పుస్తకానికి ముందు మాట రాసిన వారు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్, మనకు క్రికెటర్, ఒకప్పటి మాజీ ఓపెనర్, దిగ్గజం, ఢిల్లీ బ్యాట్స్మన్, ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ అంటాం. సో అలా వీరేంద్ర సెహ్వాగ్ గారు ఈ పుస్తకానికి ఫోర్వర్డ్ రాయడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ద బయోగ్రఫీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వెంచర్. ట్యాగ్ లైన్ అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పుస్తకం రాసిన ఆథర్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ముందు మాట ఇచ్చిన వారేమో వీరేందర్ సెహ్వాగ్ వారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.